పేరు వారు. అందరికీ నమస్కారం. ఈ అమ్మవారి తల్లి ఆశీస్సులు మన భీమవరం ప్రజలకి ఎల్లప్పుడూ ఉండాలని ఫస్ట్ టైం ఈ స్వీట్స్ ఇవన్నీ ఇవ్వటం చూస్తున్నాను. అది ఎప్పుడు మన భీమవరం ప్రజలు ఆ తీపి అనేది ఆ అమ్మవారి ఆశీస్సులు, ఆ తీయటి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన భీమవరం గ్రామ దేవత శ్రీ 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 మావుళ్ళమ్మ 61వ వార్షికోత్సవాలు 33 రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగినాయి. ఈరోజు 1,00,000 మందికి అన్నప్రసాదం కార్యక్రమం జరుగుతుంది. వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ అమ్మవారి ఆశీస్సులతోటి భీమవరం నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని, అందరూ సుఖశాంతులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిరి సంపదలతో ఉండాలని, భీమవరం నియోజకవర్గం రాష్ట్రంలో నెంబర్ 1 నియోజకవర్గంగా అవటానికి అమ్మవారి ఆశీస్సులు కావాలని, అమ్మవారి ఆశీస్సులతో భీమవరం నియోజకవర్గం ఖచ్చితంగా నెంబర్ 1 నియోజకవర్గం చేయడానికి మా వంతు మేము కృషి చేస్తామని, అమ్మవారి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. గారికి, తోటి లెక్చరర్స్కు, ఇక్కడికి వచ్చేసినట్టు అందరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటాను. తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఈ నెల 27వ తారీఖున జరుగుతూ ఉన్నాయి. దానికి ఓట్లు ఉన్న పరిస్థితి ఉంది. గతంలో టీచర్స్ ఎన్నికలు జరిగినాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు మీకు తెలుసు. టీచర్స్గా పోటీ చేశారు కాబట్టి
వాళ్ళకు కావాల్సిన అభ్యర్థిని సూటబుల్ అభ్యర్థిని ఎంచుకుంటారని ఆలోచనతో పొలిటికల్ పార్టీలు ఎవరో కూడా ఇన్వాల్వ్ కాలేదు, మేము ఎవరో కూడా. ఇది పట్టభద్రులు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేటు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వ్యవసాయం చేసేవాళ్ళు, అన్ఎంప్లాయ్మెంట్స్ కూడా చాలామంది ఉంటారు. కాబట్టి దీంట్లో పొలిటికల్ పార్టీగా కూడా ఇన్వాల్వ్ అయ్యి పోటీ చేయాలనే ఆలోచనతో ఇటు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ 3 పార్టీల తరపుని పేరబత్తుల రాజశేఖర్ అనేటువంటి ఆయన్ని, మీ పాంప్లెట్లు ఇచ్చిన దాని వెనకాల ఫోటో ఉంది, ఆయన్ని ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. ఈ ఎన్నికలకి చాలా డిఫరెంట్గా ఉంటుంది, మీకు తెలుసు. జనరల్ ఎలక్షన్స్లో అయితే కనుక సింబల్ ఉంటుంది, ఎన్నికల గుర్తు ఉంటుంది. ఆ ఎన్నికల గుర్తు మీద మనం ఓటు అనేది ఉపయోగించుకుంటాం. ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది, సీరియల్ నెంబర్లు తినంగా పేరు, ఫోటో, తర్వాత బాక్స్ ఉంటుంది. గతంలో కనుక మీరు చేస్తున్నట్లయితే కనుక అది అనుభవం ఉంటుంది. కొత్త వారికి అయితే కనుక ఓన్లీ సీరియల్ నెంబర్. ఈరోజు ఉన్నట్టు నేను పేపర్లో చూసిన దాని ప్రకారంగా 35 మెంబర్స్ వరకు పోటీలో ఉన్నారని చెప్పని నేను ఉదయం పేపర్లో చూసాను. బటన్ నొక్కే కార్యక్రమం తీసుకొని 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా దివాళా తీశారో ఆర్థిక సంగతి చదువుకున్న వాళ్ళగా మనందరం కూడా తెలుసు. ఎక్కడైనా మనం తలసరి ఆదాయం పెరిగితే జాతీయ ఆదాయం పెరిగితే పూర్వం మనం చిన్నప్పుడు కూడా చదువుకున్నాం మనందరం కూడా. కానీ వాళ్ళ పరిస్థితి ఎక్కడ కూడా లేదు. అప్పులు విపరీతంగా అప్పులు చేస్తున్నటువంటి పరిస్థితిలో రాష్ట్రం ఇవాళ 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే బటన్ నొక్కే కార్యక్రమాన్ని 2 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే చేశారు. మిగతా 8 లక్షల కోట్ల రూపాయలు దేనికి ఖర్చు పెట్టాడు ఇవాళ కూడా తెలవట్ల. ఒక వైజాగ్ తోటే ప్యాలెస్ ఒకటే కనపడుతుంది 500 కోట్లతోటి. మిగతాది డబ్బులు ఎట్టిపోయినాయో కూడా ఇవాళ తెలియని పరిస్థితి. ప్రభుత్వ ఆస్తులు, భవనాలు, బిల్డింగ్స్, లేకపోతే భూములు ఏవుంటే, పత్రాలు ఏవుంటే అన్నీ కూడా తాకట్లు పెట్టిన పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఆంధ్ర రాష్ట్రం పెట్టుబడులు పెట్టాలంటే కూడా వాళ్ళంతా కూడా జడిసిపోయి పారిపోయేటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల కాలంలో జరిగింది. దాంతో మొన్న జరిగిన ఎన్నికల్లో నిరుద్యోగులు, ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, అయితే కాలేజీలో పనిచేస్తున్న లెక్చరర్స్, టీచర్స్ అందరూ కూడా సపోర్ట్ చేశారు. దాంతో వన్ సైడ్గా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. దానికి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో మీరు ఏదైతే ఇచ్చారో 6 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ఇవాళ గడిచేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే మీరు సపోర్ట్ చేశారో, పార్లమెంట్కి కూడా ఏ విధంగా సపోర్ట్ చేశారో, ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ కూడా ఆ విధంగానే సపోర్ట్ చేసినట్లయితే కనుక ఇటు ప్రైవేట్ స్కూల్కి సంబంధించి కానీ, కాలేజీకి సంబంధించి కానీ, నిరుద్యోగుల గురించి కానీ, లెక్చరర్స్ గురించి కానీ ఎవరైనా సమస్యలు ఉన్నా ఈ రాజశేఖర్ గారు ఆయన కొంచెం చదువుకున్నటువంటి వ్యక్తి, చిన్నప్పటి నుంచి కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వ్యక్తి, కష్టసుఖాల గురించి, ఉద్యోగుల గురించి, నిరుద్యోగుల గురించి తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఆ ఇబ్బంది ఏమి లేదు. మొదటి ప్రాధాన్యత ఓటుతోటే నెగ్గించాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. గతంలో కూడా ఎన్నికల టైంలో కూడా అన్ని కాలేజీలు లేకపోతే అన్ని స్కూల్స్ కూడా తిరగడం అనేటువంటిది కూడా ఎన్నికల టైం దగ్గరుండటం మూలం కూడా అన్ని కాలేజీలు తిరగడం కూడా నాకు కూడా ఇబ్బంది అయింది. ఈ ఎన్నికల పేరు మీద సాధారణంగా ఎక్కడన్నా మీటింగ్ పెట్టో లేదా లోకల్గా ఉన్న లీడర్స్తో వచ్చి చెప్పి ఈ పాంప్లెట్స్ మీకు ఇచ్చి మాకు ఓటేమని అడగవచ్చు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు. కానీ మేమేంటంటే ప్రైవేట్ కాలేజీలైనా ప్రభుత్వ కాలేజీలైనా ఒక్కసారి ఆ కాలేజీలు కూడా వెళ్ళి వాడుకున్న సమస్యలు కూడా తెలుసుకుని ఆ కాలేజీ పరిస్థితులు, అక్కడ పిల్లలు ఎంతమంది చదువుతున్నారు, ఏ కోర్సెస్ ఉన్నాయి, ఎట్లా ఉంది ఏంటనేది స్వయంగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన తర్వాత నేను కూడా ఏదో ఒక రూపంలో వెళ్ళాలని చెప్పి సరిగ్గా ఉంటా సార్ వేసుకోలేదు. ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం వచ్చినటువంటి పీడీ గారు, అలాగే అధికారులు, బాలబాలికలందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు, అలాగే
మరి సంజీవయ్య గారు ఒక వెనుకబడినటువంటి వర్గానికి చెందిన వ్యక్తిగా మరి మన రాష్ట్రంలో అత్యున్నత పదమైనటువంటి ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం జరిగింది. మరి వారు అతి సామాన్యమైనటువంటి కుటుంబ నేపథ్యంలో వారి విద్యాభ్యాసం కానివ్వండి, వారి ఉద్యోగ నేపథ్యం కానివ్వండి, మరి ఎంత స్థాయికి రావడానికి వారు ఎంత కఠోరమైనటువంటి క్రమశిక్షణ మరి కానివ్వండి, ఇతరత్ర రాజకీయ నేపథ్యం కానివ్వండి, వీటి పట్ల మనమందరం కూడా మరి తెలుసుకొని ఆ స్ఫూర్తితో మనమందరం కూడా ఆ రకమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశం మరి ఇక్కడ చాలా మంది బాలబాలికలు ఉన్నారు, అలాగే ఉద్యోగస్తులందరూ ఉన్నారు. మరి సంజీవయ్య గారి ఆ స్ఫూర్తితో మనందరం కూడా ఆ రకంగా మన జీవన విధానాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి మన ప్రజాస్వామ్యంలో అట్టడి వర్గాల వారు, వెనుకబడిన వర్గాల వారు కూడా వారికి సరైనటువంటి కృషితో ముందుకు రావడానికి అవకాశం ఉంటుందనే దానికి నిదర్శనం. మరి ఆ స్ఫూర్తితో అందరూ కూడా పనిచేసుకోవాలి. మంచి ఆలోచన, మంచి ఆచరణ, మంచి ప్రవర్తన ఇవన్నీ కూడా మనము వారి నుండి స్ఫూర్తిని పొందాలి. మరి ఈ సందర్భంగా మరొకసారి సంజీవయ్య గారికి మనందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరూ కూడా మరొకసారి స్ఫూర్తి నింపుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం చెప్పినందుకు కూడా నమస్కారం. థ్యాంక్ యూ.
ఈరోజు ఇక్కడ చిన్నవీరం జిల్లా పరిషత్ హై స్కూల్లో జరుగుతున్న ఈ ప్రోగ్రామ్కి బ్లైండ్ కంట్రోల్ ప్రోగ్రాంలో భాగంగా అందరికీ కూడా పిల్లలందరికీ 35,000 మందికి జిల్లా వ్యాప్తంగా కంటి టెస్ట్లు చేస్తే 2,500 మందికి పిల్లలకి గ్లాసెస్ కళ్ళజోళ్ళు అవసరం అని చెప్పేసి నిర్ధారణ అయింది. వారందరికీ కూడా ఈరోజు కళ్ళజోళ్ళు పంపిణీ చేస్తారు. అయితే పిల్లలందరూ కూడా ఇందాక డాక్టర్ గారు చెప్పారు, విన్నారు కదమ్మా, ఏ విటమిన్ కంటికి చక్కటి ఆహారం, మంచి ఆహారం తీసుకోవాలి. అంటే బొప్పాయి పళ్ళు, ఆరెంజ్ ఫ్రూట్, ఆకుకూరలు, ముఖ్యంగా ఆకుకూరల్లో ఈ విటమిన్ ఏ అనేది పుష్కలంగా ఉంటుంది. సాధారణంగా చిన్నపిల్లలు ఏంటంటే ఈ ఆకుకూర చేసి పప్పు వండి పెట్టి తినబుద్దేదు, పక్కన పాడేస్తారు. అట్లా కాకుండా చక్కగా తినాలి. అలాగే ఇక్కడ మేము ఆల్రెడీ చెప్పడం కూడా అయింది, మన మెనూలో కూడా కొంత మునగాకు కలపండి పప్పు కూర వండుకుంటే. కంటి చూపుకి ఎక్కువ ఇబ్బంది పెట్టేది టీవీ స్క్రీన్స్, తర్వాత సెల్ ఫోన్స్. చెప్పారు కదా, సెల్ ఫోన్ ఇట్లా చూస్తూ ఎవరైనా ఉన్నారు అనేది ఇలా చూస్తూ ఉంటే ఇక్కడ మళ్ళీ మెల్లకన్ను స్క్రీన్. కానీ ఎవరైతే 6th క్లాస్ నుంచి ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా మేము పబ్లిక్ పరీక్షకి వెళ్తున్నాము అన్నట్టు చదువుకుంటే 10th క్లాస్లో రాగానే మీకు స్ట్రెస్ ఉండదు. స్కూల్లో టీచర్ చెప్పే ప్రతి పాఠాన్ని శ్రద్ధగా వినాలి, అర్థం కాని వాళ్ళకి చెప్పాలి, ఒకరికొకరికి షేర్ చేసుకోవాలి. అలాగే మంచి స్నేహితుల్ని ఏర్పరచుకోవాలి. ఈ వయసులో మీరు స్నేహితుల్ని ఏర్పరచుకుంటే జీవితాంతం మంచి స్నేహితులు ఉంటారనమాట. చదువులో కానీ ఇట్లా ఒకరికొకరికి హెల్ప్ చేసుకోవాలి, అంటే చెప్పుకోవాలి, మీరు చదువుకోమని చెప్పడం, అట్లా ఒక పాజిటివ్గా ఉంటే, అంటే నెగిటివ్ కాదు. దెబ్బలాడుకోవడం, కీచులాడుకోవడం, లేకపోతే వెక్కిరించడం, అవమానించడం అట్లాంటివన్నీ కాకుండా ఒకరికొకరు బాగా చదువుకోవడానికి హెల్ప్ చేసుకోవడం, ఒకరికొక సబ్జెక్ట్ బాగా వచ్చుకోవడం రాకపోతే అది వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం, చదువుకోమని ప్రోత్సహించడం, ధైర్యంగా ఉండడానికి ఒకరికొకరు ప్రోత్సహించుకోవడం, ఇట్లాంటివి పాజిటివ్ అన్నమాట. పాజిటివ్ బిహేవియర్స్ అవి అలవర్చుకోవాలి. మనపాటి మహాలక్ష్మి, మేడం ఓకే. ఉమ్మడి రాష్ట్రాలకి తొలి ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వ్యక్తి దామోదర సంజయ్ గారు ముఖ్యమంత్రి కావడం అన్నది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక దళిత కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి మన ఉమ్మడి రాష్ట్రాలకి ముఖ్యమంత్రి అంటే చిన్న విషయం కాదు. చాలామంది ముఖ్యమంత్రిని చేశారు కానీ వాళ్ళు చేసిన పనులు గుర్తించుకునే స్టేజ్లో లేవు. కానీ ఈయన పెట్టినటువంటి ఓల్డ్ ఏజ్ పెన్షన్ అనే విధానం ఇవాళకి కూడా మన ఉమ్మడి రాష్ట్రాల్లో ఎవరో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనటువంటి పథకం ఎప్పుడు కూడా మొత్తం చంద్రబాబు నాయుడు గారు కూడా 4,000 రూపాయలు ఓల్డ్ ఏజ్ పెన్షన్ వరకు కూడా ఈ పదవి వెళ్ళిందంటే దాని యొక్క ప్రాముఖ్యత మనందరికీ కూడా మరి చాలా గొప్ప విషయంగా భావించాలి. అంతేవిధంగా కార్మిక మంత్రిగా ఉండి కేంద్ర కార్మిక మంత్రిగా బోనస్ సిస్టమ్ను ప్రవేశపెట్టింది కూడా ఈయనే. మరి వేళ కూడా కార్మికులందరూ కూడా నెలల జీతం ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టేసుకుంటూ ఉంటారు. కానీ సంవత్సరం ఎండింగ్లో సంక్రాంతికి ఏదైనా మంచి పండగకు బోనస్ ఇస్తే అదే వాళ్ళకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది కార్మికులందరికీ కూడా. మరి ఈ బోనస్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టి ప్రజలందరి యొక్క మన్ననలో అందరి గుండెల్లోనూ స్థిరనివాసం ఏర్పరుచుకున్నటువంటి వ్యక్తి మన దామోదర సంజయ్ గారు. మరి ఈ కార్యక్రమాన్ని మన రాజమండ్రిలో, మన మిగతా జిల్లాల్లో జరుగుతుందో లేదో నాకు సరిగ్గా తెలియదు కానీ మన రాజమండ్రిలో మన ఎస్సీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం.
ఇది కేవలం ఎస్సీసీ చేసే ఒక పండగ కాదు, ఇది మొత్తం అన్ని క్యాస్టుల వాళ్ళు. ఈవేళ ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఎవరైతే తీసుకుంటారో అది ఓన్లీ ఎస్సీస్కే కాదు, అన్ని క్యాస్టుల వాళ్ళకి ఓల్డ్ ఏజ్ పెన్షన్ వస్తుంది. అన్ని క్యాస్టుల వాళ్ళకి కూడా ఇండస్ట్రీస్లో బోనస్ వస్తుంది. అందరూ కలిసి చేసుకోవాల్సినటువంటి పండుగ. మరి ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు జిల్లాకు 1 లక్ష శాంక్షన్ చేయడం, అలాగే కర్నూలుకి 3 లక్షలు శాంక్షన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి మరి అన్ని కులాల వారు, ఓల్డేజ్ వాళ్ళు కానివ్వండి, ఇండస్ట్రియల్ కార్మికులు, బోనస్ పెట్టేవారు కూడా అందరూ కలిసి ఈ పండుగను మరింత గ్రాండ్గా చేసుకునేలాగా ఏర్పాట్లు చేయాలని చెప్పి మన స్థానిక నాయకులందరికీ కూడా కోరుకుంటూ సెలవు. స్టార్టింగ్ తీసాను నేను. ఇప్పుడు ఆడుకోవాలి. నేను ఏపీఎస్ఆర్టీసీ కొవ్వూరు డిపో మేనేజర్ని. ఈరోజు కొవ్వూరు డిపో నుండి 3 కుంభమేళా స్పెషల్ వెళ్తున్నామండి. గతంలో 2 వెళ్ళి వచ్చినాయి, ప్రయాణికులు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. అలాగే ఈరోజు కూడా 2 స్టార్ లైనర్లు, 1 సూపర్ లగ్జరీ వెళుతున్నవి. అవి 21వ తారీఖుని తిరిగి వస్తాయండి. ఈ బస్సుల్లో భోజనం సదుపాయము, ఉదయం టిఫిను, సాయంత్రం టిఫిను ఏర్పాటు చేయడం అనేది గతంలో ఈ వంట విషయంలో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అదేవిధంగా ఈసారి కూడా మాకు 3 బస్సులు భక్తులు విశేషంగా ఆదరించడం వల్ల ఈరోజు 3 బస్సులు పంపిస్తున్నాము. అలాగే మేము నూతనంగా ఈ కుంభమేళాకి ఫస్ట్ కొవ్వూరు డిపో నుంచి స్టార్ట్ చేసామండి. విశేష ఆదరణతో స్టేట్ మొత్తం మీద అన్ని డిపోల నుంచి బస్సులు వెళ్తున్నవి. అదేవిధంగా మేము నూతనంగా అజ్మీర్ ముస్లిం సోదరుల కోసము అజ్మీర్ ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశాము. ఇది స్టేట్లోనే మొట్టమొదటిసారిగా పెట్టడం జరిగింది. అజ్మీర్ కొవ్వూరు నుంచి అజ్మీర్ వెళ్ళి, అజ్మీర్ నుంచి ఆగ్రా, ఆగ్రా నుండి నాగ్పూర్, నాగ్పూర్ నుంచి తిరిగి కొవ్వూరు వస్తుందండి. ఇది 6 రోజుల యాత్ర. 14వ తారీఖున ఈరోజు వెళ్ళి 20వ తారీఖున తిరిగి వస్తుందండి. దీనికి వారు భోజనము వారే ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి మేము బస్సు ఇచ్చి తిరిగి 20వ తారీఖున వస్తుంది. మేము ఈ డిపో నుంచి అనేక బస్సులు నూతనంగా ప్రవేశపెట్టడం అయింది. మొన్న 3వ తారీఖున కూడా పరిశుద్ధ పంచక్షేత్రాలు, క్రైస్తవ పుణ్యక్షేత్రాలు కూడా వెళ్ళడం జరిగింది. అలాగే మేము వివిధ రకాల యాత్రలు నూతనంగా ప్రవేశపెట్టి మేము చాలా భక్తుల ఆదరణ మేరకు మేము ఇవన్నీ పెడుతున్నాము. మా పట్ల భక్తుల ఆదరణ చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మేము రకరకాల స్పెషల్స్ పెట్టడానికి ముందుకు వస్తున్నాము. అంతేకాకుండా ఈ స్పెషల్స్ ఇప్పటి వరకు మేము 122 స్పెషల్స్ అంటే ప్యాకేజ్ టూర్లు పంపించామండి. అంటే సంక్రాంతి స్పెషల్స్ కానీ, దసరా స్పెషల్స్ కానీ, మ్యారేజ్ స్పెషల్స్ ఇటువంటివి కాకుండా ఓన్లీ టూర్ నిమిత్తము, అలాగే విహారయాత్ర నిమిత్తము ఈ సంవత్సరంలో 122 స్పెషల్స్ పంపించాము. అలాగే ఇంకా పంపించడానికి సిద్ధంగా ఉన్నాము. దీనికి సహకరిస్తున్న పాత్రికేయులకు, అలాగే మా డిపో డ్రైవర్లు వాళ్ళు సురక్షితంగా గమ్యస్థానం తీసుకురావడం వలన మమ్మల్ని భక్తులు ఎంతగానో ఆదరిస్తున్నారు. ఎంతగా ఆదరిస్తున్న భక్తులకు, పాత్రికేయులకు, అలాగే మా డిపో సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మేము ఈ స్పెషల్స్, ఈ కుంభమేళా స్పెషల్స్ ప్రైవేట్ వాళ్ళు ఏకంగా ఏంటంటే 20,000 వసూలు చేస్తుండగా ఆర్టీసీ 15,000 స్లీపరు, 10,000 పెట్టడంతో వాళ్ళు చాలా తగ్గిపోయారు. ఈ ఆర్టీసీని ఆదరించడం వల్ల ప్రయాణికులకి, భక్తులకి చాలా ఉపయోగం ఉంటుంది. మా ఆర్టీసీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేసి తిప్పే అవకాశం ఉండదు. కాబట్టి ఆర్టీసీని ఆదరించండి. అలాగే శబరిమల కూడా మేము యాక్చువల్గా శబరిమల చెప్పకపోతే ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ
వసూలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆర్టీసీని ఆదరిస్తే అందరికీ సామాన్యులకు అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ విశేషంగా ఆదరిస్తున్న భక్తులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈరోజు రాత్రికి 7 గంటలకి మల్లూరు అంటే త్రైవైకుంఠ దర్శిని భద్రాచలము పర్ణశాల మల్లూరు దగ్గర హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దర్శనం చేసుకునే విధంగా రాత్రి 10 గంటలకు బయలుదేరి రేపు సాయంత్రం 9 గంటలకల్లా తిరిగి వస్తుందండి. ఈరోజు ప్రత్యేకంగా 5 బస్సులు స్పెషల్స్ పంపిస్తున్నాము. ఎంత విశేష ఆదరణ ఉన్న కారణం భక్తులందరినీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. మనకి అర్పించడానికనే వెళ్తున్నారు, ఏదో శాలరీ తీసుకున్నారని కాదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కండిషన్స్, క్లైమేటిక్ కండిషన్స్ కావచ్చు. ఈవెన్ నిన్న కాక మొన్న కూడా పాకిస్తాన్ మన మీద దాడి చేయడం జరిగింది. అయితే ఇదివరకట్లాగా మన సైనికులు ఎవరు ఊరుకోవాలి, దానికి తగిన రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. దానితో పాటుగా వాళ్ళ అక్కడ మేజర్ ఎవరో కూడా ఇదవడం అనేది జరిగింది. అయితే అంటే ఇమీడియట్ యాక్షన్ వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ కాల్పు ఒప్పందాన్ని అతిక్రమించిన వెంటనే మన సైనికులు కూడా అంతే విధంగా రెస్పాన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు పేపర్ చూడండి మీకు అర్థమవుతుంది. సో ఇలాంటి మహానుభావుల యొక్క ఈ 40 మంది కూడా ఒకేసారి మన ప్రాణాలు అర్పించడం అనేది చాలా దురదృష్టకరం. కాబట్టి ఒక్కసారిగా వీళ్ళందరికీ మన కాలేజ్ తరఫున ఒక ట్రిబ్యూట్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్ నేను నెంబర్ అడిగాను. ఆ జ్యోతి మేడం ఎందుకు నేను చెప్తున్నానంటే ఆవిడ ఆ టైంలో ఆవిడ అక్కడే ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ కూడా అక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆవిడ మాట్లాడవలసింది అవుతుంది. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరివన్. నేను క్లాస్లో ఆల్రెడీ చెప్పా, ప్రతి క్లాస్లో నేను ఎప్పుడు ఈరోజు మార్నింగ్ క్లాసెస్ ఏ క్లాసెస్కి అయితే వెళ్ళాను అన్ని క్లాసెస్లోనే అనౌన్స్ చేశాను, అవునా కదా? టుడే ఇస్ నాట్ వ్యాలంటైన్స్ డే, బ్లాక్ డే. యాక్చువల్గా ఇది అటాక్ జరిగింది ఈరోజు, February 14th 2:30కి జరిగితే 3:30కి తెలిసింది. బట్ నెక్స్ట్ డే బాడీ చూసేసరికి ఎవరికి లేట్ కానీ బాడీ పార్ట్స్ కొన్ని మిస్ అయిపోయినాయి కూడా. 40 కుటుంబాలు కళ్ళ ముందు ఏడుస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. అది నేను చూశాను. సో 40 కుటుంబాల అని మీకు అంటే ఈ ఇన్సిడెంట్ వరకే మీకు తెలుసు. సో మెనీ అటాక్స్, ఎందుకంటే ఎక్కువే మేము చూసాము. కానీ నేనైతే పెద్ద అటాక్ చూసింది ఇది ఒకటే. నేను పర్సనల్గా కూడా ఒక అటాక్ నేను జరిగింది కూడా ఫేస్ చేశాను. ఒక అటాక్ ఫేస్ చేసాం కూడా మేము. సో నాట్ ఓన్లీ సోల్జర్సే కాదు, వాళ్ళు పెళ్లి చేసుకున్న వైఫ్స్, ఈవెన్ చిల్డ్రన్స్ కూడా ఆ అటాక్స్ని ఫేస్ చేస్తారు. చనిపోయిన వాళ్ళకంటే బతుకున్న వాళ్ళు ఎక్కువ అర్థం చేస్తారు. మీ ఫ్రెండ్ మాట్లాడతారు. కాబట్టి ఈరోజు వ్యాలంటైన్స్ డేగా కాకుండా ఒక బ్లాక్ డే మీరు ఇవ్వాలనే కాదు, ఎవ్రీ ఇయర్ 3:30 అంటే ఎక్కడున్నా ముందు నేషనల్ యాంథమ్ పాడండి. ఇది జస్ట్ మీరు ఒక 52 seconds పాడే నేషనల్ యాంథమ్ దేశాన్ని గౌరవిస్తారు. August 15th January 26th ఎలా ఇంపార్టెంటో ఈరోజు కూడా అదే ఇంపార్టెంట్. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. Soldiers, because they are our protectors. Like they are still today itself, they are acting like a friends for all our children or for all our family members. So this day, during the year of 2019, February 14th, there was an incident was happened by the terrorist bomb blast. In that year, in one incident, there were 40 soldiers were killed by the terrorists. So this day, government announced Black Day. So that is why we have, for their memories, they were attacked
by the terrorists during the year of 2019 February 14th. So kindly our students and the faculty members and all non-teaching staff also respect and tribute to our soldiers as a tribute. Thank you, Ananda. అక్కడ పోతే ఎంపేద్దామా అక్కడికన్నా ఉంది అటు సోల్జర్ పోదాం చేయడం అనేది ఒకటి. అంటే పిల్లలతో వాళ్ళతో రౌండ్గా గ్రూప్ చేయించి మనం ఏం చెప్తున్నాం, అక్కడ ఆ రోజు ఏ కార్యక్రమం గురించి చెప్పాలనుకుంటున్నాం. ఇప్పుడు నిన్న మెసేజ్ వచ్చింది కదా, దాంట్లో ఒకటి ఏ లెటర్ చూపిస్తాము, ఇది ఏంటి అని మన పిల్లల్ని అడుగుతాం. వాడు ఆ లెటర్ గుర్తించి మనకిచ్చిన సర్కిల్లో అది ఎక్కడ టచ్ చేస్తే దానికి వెళ్తుంది అనేది వాడు అందులో వెళ్ళి ఆ బ్లాక్లో పెట్టాలి. అలా గుర్తించగలిగాడా లేదా మనం అసెస్మెంట్ కార్డులో గ్రేడ్స్ ఇస్తాం. వాడు మనం చెప్పినట్లే దాన్ని గుర్తించి ఆ బోర్డులో కనుక ఏ అనే లెటర్ పెట్టగలిగితే వాడికి ఏ గ్రేడ్ అనేది వస్తుంది. ఇతరులు సహాయం చేయగలిగితే వాడు చేస్తున్నాడంటే ఏ గ్రేడ్లోకి వెళ్తాడు, బి గ్రేడ్లోకి వెళ్తాడు. అలా కాకుండా మనం చెప్పినా సరే హెల్ప్ చేసినా సరే వాడు పెట్టలేకపోతున్నాడు అంటే సి గ్రేడ్లోకి గుర్తించి చేయగలిగేలాగా, తర్వాత వాడి పెట్టేలాగా ఆ నైపుణ్యాన్ని మనం డెవలప్మెంట్ చేయవలసి వస్తుంది. ఓకే, అలాగే విభిన్న భావోద్వేగాలను వ్యక్తం చేయడానికి సంగీతాన్ని ఉపయోగించాం. మన అంగన్వాడీ సెంటర్లు అన్నింటికీ కూడా మనం సంగీతానికి సంబంధించి బాక్స్ ఇవ్వడం జరిగింది. అందులో మీకు వచ్చిన మెసేజ్ అంతా కూడా చేయడం అనేది ఒకటి. అంటే పిల్లలతో వాళ్ళతో రౌండ్గా గ్రూప్ చేయించి మనం ఏం చెప్తున్నాం, అక్కడ ఆ రోజు ఏ కార్యక్రమం గురించి చెప్పాలనుకుంటున్నాం. ఇప్పుడు నిన్న మెసేజ్ వచ్చింది కదా, దాంట్లో ఒకటి ఏ లెటర్ చూపిస్తాము, ఇది ఏంటి అని మన పిల్లల్ని అడుగుతాం. వాడు ఆ లెటర్ గుర్తించి మనకిచ్చిన సర్కిల్లో అది ఎక్కడ టచ్ చేస్తే దానికి వెళ్తుంది అనేది వాడు అందులో వెళ్ళి ఆ బ్లాక్లో పెట్టాలి.